ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధ గ్రంథం నుంచి పరమగీతంలో 8వ అధ్యాయం 5వ వచనం. తన ప్రియుని మీద ఆనుకొని అరణ్య మార్గమున వచ్చినది ఎవతే? ఒక సహోదరుడు ఒక మీటింగ్లో ప్రార్థిస్తున్నాడు. అందరూ అడిగినట్టే దేవుణ్ణి అన్ని రకాల దీవెనలు అడిగాడు. అందరూ చెప్పినట్టే తనకు ఉన్న ఆశీర్వాదాల కొరకు కృతజ్ఞతలు చెప్పాడు. చివరిగా ఒక అసాధారణమైన విన్నపాన్ని కోరుకున్నాడు. దేవా, మేము ఒరిగే అన్ని వైపుల నుండి మాకు ప్రాపగా ఉండి నిలబెట్టు. మీరు ఒరిగిపోయే పరిస్థితులు ఏమైనా ఉన్నాయా? నిస్తమా? ఈ ప్రార్థన వాటిపై ఒరిగే వాళ్ళ నిస్సహాయతను, నిలబెట్టేవాడి సర్వశ్రేష్ఠతను ఒక కొత్త దృక్పథంలో చూపిస్తున్నది. దేవుడు క్రైస్తవుని వెంటే నడుస్తున్నాడు. బలహీనులైన వారు తూలి ఒరిగిపోతున్న ప్రతి వైపున తన బలమైన హస్తాన్ని చాపి నిలబెడుతూ ఉంటాడు. దేవుడు ఇలా సెలవిస్తున్నాడు, నా ప్రియకుమారుడా, నా మీద ఆనుకో. నీ పనుల భారం నన్ను మోయని. నీకున్న భారం నాకు తెలుసు. నీ మీద దానిని మోపింది నేనే. దాని బరువుకి నీ శక్తికి సామ్యం లేదు. నీ మీద పెడుతున్నప్పుడే అనుకున్నాను, నేను అతనితో ఉంటాను. అతను నాపై ఒరిగితే అతని భారం నాది. నా కౌగిట్లో ఉంచుతాను అని నీ బరువు నాపై వేయి. సంకోచించకు. ప్రపంచాలను మోసే భుజాలు నావి. నీ సమస్య కంటే ఉన్నతమైన వాడను నేను. నా దగ్గరికి రా. నీ భారం నాకియ్యి. నా ఒడిలో విశ్రాంతి నొందు. నన్ను ప్రేమిస్తున్నావా? అయితే సందేహించకు. నాపై భారముంచి నా మీద ఒరిగిపోవడమే నన్ను ప్రేమించడం. నేస్తమా, ప్రేమ ఉన్న చోట భయము సందేహాలు నిలుచునా? సమస్త భారం మోయించిన ప్రజలారా, నా ఎద్దుకు రండని ఆయన సెలవిస్తున్నాడు. ఆయన వాక్యమును నమ్మి ఆయన మాటలను గైకొని నిశ్చింతగా నీ భారాన్ని ఆయనపై వేయి. నీ ప్రతి సమస్యలో అడుగులో అడిగి నీకు తోడై ఉండి నీవు ఒరిగి పడిపోతున్న ప్రతి క్షణమందు నీ చేయి పట్టుకుని నిన్ను నడిపిస్తాడు. నీవు మోయలేని ఏ భారమైనా, నీవు నడవలేని ఏ మార్గమైనా నీకు అసాధ్యమై ఉండొచ్చు, కానీ మన దేవునికి సమస్తము సాధ్యమే కదా. ఆమేన్.